స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖలో ప్రజా ప్రైవేట్ భాగస్వామ్య విధానాన్ని ప్రవేశపెట్టి రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల తమ జీవనోపాధి దెబ్బతింటుందని దస్తావేజ్ లేఖలు ఆందోళన వ్యక్తం చేశారు. మార్కాపురం పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట వారు 9వ రోజు పెన్-డౌన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దస్తావేజ్ సంఘం నాయకులు మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేయనున్న పీపీపీ విధానం వల్ల దస్తావేజ్ లేఖర్లు, స్టాంపు వెండర్లు, డీటీపీ ఆపరేటర్ల జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని ఆవేదన చెందారు. జీవో నెంబర్ 396ను వెంటనే ఉపసంహరించుకోవాలని, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ద్వారా దస్తావేజుల తయారీ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే వరకు రాష్ట్ర వ్యాప్తంగా తమ పెన్-డౌన్ ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ నిరసనకు రాష్ట్ర మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే జంక వెంకటరెడ్డి సంఘీభావం తెలిపారు. మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడారు. ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్న దస్తావేజ్ లేఖల సమస్యల్ని ప్రభుత్వం వెంటనే గుర్తించి న్యాయం చేయాలని కోరారు. వారి న్యాయమైన డిమాండ్లపై చర్చలు జరిపి త్వరితగతిన పరిష్కారం చూపాలని, సమస్యల పరిష్కారం అయ్యే వరకు తమ మద్దతు కొనసాగుతుందని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే జంక వెంకటరెడ్డి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది దస్తావేజ్ లేఖర్లు ఈ వృత్తిపైన ఆధారపడి జీవనం సాగిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విధానం వల్ల వారి ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో దస్తావేజ్ సంఘం నాయకులు, దస్తావేజ్ లేఖర్లు, స్టాంపు వెండర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మీరు చేస్తున్న ధర్నాకు ఆ పార్టీ తరఫున కానీ వ్యక్తిగతంగా కానీ మీ అందరికీ కూడా సంఘీభావము మద్దతు తెలియజేస్తూ, ఈరోజు మీరందరూ కూడా నామినల్ ఫీజుతో లబ్ధిదారులకు దస్తావేజులు అయితేనేమి, కంప్యూటర్లో ఫీడ్ చేయడం అయితేనేమి, మీ దగ్గర ఉండే పని వాళ్ళకైతేనేమి నామినల్ ఫీజుతో వసూలు చేసి మీ కుటుంబాలను మీరు కాపాడుకుంటున్నారు. దానికి ఈరోజు ప్రభుత్వం మీదని కట్టి మీరు చేసేది కంప్యూటర్ వెళ్ళి కూడా కంప్యూటర్ ద్వారా కక్షదారులకు చేయాలి, మీరందరూ ఏమిటి రాసేది అని ఒక నేపథ్యంలో మరి వారు ప్రైవేటీకరణ చేయడం అనేది ఇది ఎంతవరకు సబబు అనేది కూడా అందరు ఆలోచించారు. ఈరోజు ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి, ఈరోజు మనము ఏదైనా భూమి క్రయ విక్రయాలు జరిగినప్పుడు మన యొక్క అవసరాల నిమిత్తం చేస్తున్నప్పుడు వారు మన వెంట ఉండి అవన్నీ కూడా దస్తావేజులు రాయించి ఈరోజు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గర వారితో మనకు సహాయం చేస్తున్నప్పుడు మరి ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి. కొన్ని లక్షల కోట్ల రూపాయలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి వస్తున్నాయి. మరి వాటిలో ఒక పర్సెంట్ ఇచ్చినా కూడా ఈ 4-5 లక్షల మందికి వీళ్ళకి ఇస్తే కూడా వాళ్ళ కుటుంబాలను జరుపుకోవటానికి వీలుంటుంది. కాబట్టి ఈరోజు మనము ఈ ప్రభుత్వం ప్రైవేటీకరణని బహుశా రాష్ట్రములు ఎక్కడ ఏదున్నా కూడా అన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారని ఈ కూటమి ప్రభుత్వం చెప్పడం అనేది ఎంతవరకు సబబో ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. అన్నీ ప్రైవేటీకరణ చేసినప్పుడు పరిపాలన ఎవరు చేయాలి, రేపు ఈ రాష్ట్రాన్ని కూడా ప్రైవేటీకరణ చేయకూడదనేది ఏమన్నా అవకాశం ఉంటే చేసినా కూడా చేసి ఉండవచ్చు. మరి ఈరోజు పార్టీలతో నిమిత్తం లేకుండా అందరము కలిసికట్టుగా ఈ యొక్క దస్తావేజు రైతులకు మనము మద్దతు ఇచ్చి కక్షదారులకు వారు సహాయం చేయడానికి మరి వారికి మనకు మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత. మరి ప్రభుత్వం ఇచ్చిన 396 జీవోను రద్దు చేసి వారు మరి వారికి కావలసిన కోరికలను కూడా నెరవేర్చి ఈ 4-5 లక్షల మంది డాక్యుమెంట్ రైతులకు ఆదుకోవాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉందని కూడా తెలియదు. ఇదే విధంగా ఇలా సాగితే బహుశా రాష్ట్రం అంతా కూడా రేపు పెద్ద మొత్తంలో చేసినప్పుడు మీరు ఆ రోజు ఏం చేస్తారనేది కూడా ఆలోచించుకోవాలి. మరి ఈరోజు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 10 మంది, 100 మంది, 1000 మంది కాదు, లక్షలలో ఈరోజు వారి యొక్క కడుపులను కొట్టడం ఎంతవరకు సబబో అని ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. మరి ఇప్పటికైనా మీరు కన్ను తెరిచి ఆ జీవో 396 రద్దు చేసి మరి మీరందరూ కూడా మీ యొక్క క్యాబినెట్లో కానీ మీ యొక్క మీటింగ్లో, పార్టీ మీటింగ్లో కానీ చర్చించి ఈరోజు డాక్యుమెంటరీ న్యాయం చేయాలని, వారిని ఆదుకోవాలని, వారి కుటుంబాలను ఆదుకోవాలని మీకు ఈ యొక్క ధర్నా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తాం. అదే మీరు యొక్క ఇట్లనే కొనసాగితే తర్వాత దాని పర్యవసం ఎలా ఉంటుందో కూడా ప్రభుత్వం ఆలోచించడం చేయాలి.
మరి ఈరోజు కంప్యూటర్ ఎవరికో ప్రైవేట్గా ఇస్తే అతను వచ్చేటప్పుడు ఈ కక్షదారులకు అందుబాటులో ఉండేటప్పుడు మరి ఎప్పుడు వీళ్ళు ఈ కార్యక్రమాలను కూడా చేసి మరి ఈ యొక్క ప్రజలను ఆదుకుంటారనేది కూడా ఒకసారి ఆలోచించవలసిన బాధ్యత కూడా ఉందని ఈరోజు ప్రభుత్వానికి తెలియదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈరోజు 9 రోజుల నుంచి వారు ధర్నా చేస్తున్నా కూడా మీ తరపున ఎవరు కూడా విచారించేది లేదు. మరి సబ్రేషన్గా లోపల కూర్చొని ఎవరితో వాళ్ళు పనులు చేయిస్తున్నారో మరి ఎలా జరుగుతుంది అనేది కూడా ఈనాడు ప్రజలకు తెలియటం. మరి ఈరోజు మేము మా అవసరాల కొద్ది భూములు అమ్ముకుంటే ఏమి చేయాలని ఈరోజు ప్రజలు సబ్రేషన్లు దున్నబోతు మీద వర్షం పడ్డట్టే ఉంది. కానీ మరి ఈనాడు కరెంటు కలగటానికి ఈ ధర్నాలు మీ కరెంటు కలిగిస్తాయని కూడా తెలియజేస్తూ మీరు వెంటనే 396 జీవోలు రద్దు చేసి వారి కుటుంబాలందరినీ కూడా ఆదుకోవాలని ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై రైటా. మార్కాపురం జిల్లా దస్తావేజు లేఖరుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు సుబ్బారావు గారు మరి అట్లాగే కార్యనిర్వాహక సభ్యులు అందరూ కూడా గత 9 రోజులుగా చేపట్టినటువంటి రిలే నిరాహార దీక్షకు ఈరోజు ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం శోచనీయం. ప్రధానంగా వారి యొక్క డిమాండ్లు ఎంతో కాలంగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థ అంతా కూడా దస్తావేజు లేఖరుల ఆధ్వర్యంలో ఎంతో నమ్మకంగా విశ్వాసంగా ఒక వ్యవస్థీకృత వ్యవస్థ లేకున్నా కూడా వారు ప్రజల్లో ఒక నమ్మకాన్ని చూరగొన్నారు. ఒక నమ్మకం విశ్వాసంతో ఎవరైనా కూడా రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ కన్నా డాక్యుమెంట్ రైటర్లు ముఖ్యంగా వారి చేతుల మీదుగానే ఎన్నో వందల వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఎన్నో వేల కోట్ల రూపాయల ఆదాయం ఈ రాష్ట్ర ఖజానాకు జమకూరాయి అనే విషయాన్ని ప్రభుత్వం ఎప్పుడూ కూడా విస్మరించకూడదు. ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మళ్ళొకసారి డిపిటి పథకానికి తెరలేపింది. డిపిటి పథకం అంటే తెలుసు కదా, దోచుకో పంచుకో తినుకో. దానికి ఒక కొత్త పేరు పెడతారు. ఏం పేరు పెడతారు? పీపీపీ అని పేరు పెడతారు. ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరు పెట్టి ప్రైవేట్ వ్యక్తిని తీసుకొచ్చి సంపద సృష్టిస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, ఈ కూటమి ప్రభుత్వం సంపదను దోచుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది మొదటిది కాదు. మనం ఒకసారి ఈ 2 సంవత్సరాల కాలంలో చూస్తే హాస్పిటళ్ళు, మెడికల్ కాలేజీలు, పోర్ట్లు, వైద్య సేవలు, ఇప్పుడు చివరకు రెవెన్యూ సేవలు కూడా ప్రైవేటు పరం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారంటే ఎంత శోచనీయం. నేను అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని, మీకు ఈ పీపీపీ విధానం ద్వారా ఈ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? గత 3 సంవత్సరాల్లో ఈ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ రెవెన్యూలు ఒకసారి చూసుకుంటే గణనీయంగా పెరుగుతూనే వస్తున్నాయి కదా. 5,000 కోట్ల నుంచి మొదలైన రెవెన్యూ ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ 8,000 కోట్ల, 10,000 కోట్ల, 13,000 కోట్ల మీరు పెంచుకుంటూనే పోతున్నారు. 15,000 కోట్లు అంటారు, 18,000 కోట్లు. ఎంత ఆశ! మీరు అనుకున్న టార్గెట్లు మీరు రీచ్ అయ్యారా? ప్రజల మీద భారం మోపి ఎప్పటికప్పుడు భూమి విలువలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. అయినా కూడా మీ యొక్క రిజిస్ట్రేషన్ డ్యూటీ కానివ్వండి, స్టాంప్ డ్యూటీ కానివ్వండి, ఇంకొక మీ సర్ఛార్జీలు కానివ్వండి, ట్రాన్స్ఫర్ ఛార్జీలు కానివ్వండి, అనేక రకాలైనటువంటి ట్యాక్సుల ద్వారా మీరు బాగుతూనే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా మళ్ళా జీవో నంబర్ 396 ద్వారా ప్రతి డాక్యుమెంటుకు 5,200 మీకు సమర్పయామి. దేనికి? ఏదో రౌడీ మామూలా? కాదంట. ఎవరినో ఒక ప్రైవేట్ వ్యక్తిని తీసుకొస్తారంట, మెరుగైన సేవలు అందిస్తారంట, సులభతరంగా చేస్తారంట, పారదర్శకతంగా నిర్వహిస్తారంట, టెక్నాలజీ తీసుకొస్తారంట, కొత్తగా మానవ వనరులను తీసుకొస్తారంట. వీటన్నిటికీ అయ్యే ఖర్చు అదనంగా మళ్ళొక 2,000, 5,000, 2,000, 5,200
మళ్ళీ 2000 ప్రతి డాక్యుమెంట్. అంటే ప్రజల మీద అదనంగా భారం మోపుతూ ఈ డబ్బులు వసూలు చేస్తూ ఇంతవరకు ఆగితే సంతోషమే. ఇది కాకుండా మళ్ళా ఈ ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకంట రెవెన్యూ షేరింగ్ కూడా ఇస్తారంట. ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడి చూద్దాం? అంటే ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి దాంట్లో కొంచెం నాకి ఎవరికి ఇస్తారంట? ఎవరో వ్యక్తికి టెండర్ వేస్తారంట, వాళ్ళకి ఇస్తారంట. వాళ్ళు నువ్వు తీసుకో, నువ్వు డాక్యుమెంట్కి ఇంత ప్రజల మీద భారం మోపు, నీకు ఏం బాధ లేదు, మేము ఉన్నాం మీకు అడ్డగా, దాంట్లో తీసుకో. రెవెన్యూ కూడా మళ్ళీ ఒక కండిషన్, ఈ రెవెన్యూ షేరింగ్ కూడా ఇంత టార్గెట్ వస్తాయంట. ఎప్పుడు వస్తుంది టార్గెట్ రాకపోయినా మీరు షేరింగ్ చేసుకుంటారు. రెవెన్యూ షేరింగ్ అనేది ఒక మహమ్మారి. ఎంత దుర్మార్గం! ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసే అధికారం ఒక ప్రైవేట్ వ్యక్తికి ఎట్లా ఇస్తారు అని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఇంతవరకే రుచి మరిగారు వాళ్ళు. సహజ వనరులను దోచేసుకున్నారు. ఇసుక కానీ, గ్రావెల్ కానీ, ఇవన్నీ కూడా పీపీపీ మోడ్లో, గ్రానైట్ కానీ అన్నీ కూడా ఏం పర్వాలేదు, నాకు ఇంటి, నువ్వు ఎంత కావాలో అంత వసూలు చేసుకో. ఇప్పుడు మళ్ళా సేవలు, ప్రభుత్వం కల్పించాల్సినటువంటి సేవలు దాన్ని ప్రైవేట్ వ్యక్తికి ఇచ్చి మరి ప్రభుత్వం ఏం చేస్తుందంట? ఏం చేయాల్సిన అవసరం లేదు, మేము దోచుకొని తింటాం. వాళ్ళు ఎంత ఇస్తే చేస్తాం, ఎవరికి తెలియకుండా, మూడో కంటికి తెలియకుండా. మళ్ళీ దీనికి పారదర్శకత పేరు పెడతారా? ఈరోజు ముఖ్యమంత్రి గారు మేము అడుగుతా ఉన్నాం, సంపద సృష్టిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి అత్యధిక మెజారిటీతోటి 164 సీట్లు ఈరోజు నీకు ప్రజలు కట్టబెడితే మీరు సంపద ఎక్కడ సృష్టించారు? సంపద సృష్టించింది పోయి వైసీపీ ప్రభుత్వంలో సృష్టించినటువంటి లక్షల కోట్ల రూపాయలు. ఒక మెడికల్ కాలేజ్, మార్కాపురం మెడికల్ కాలేజ్ ఎంత డెవలప్ అవుతుంది? చుట్టుపక్కల ఏరియాలో కానీ ప్రజలకు కానీ సౌకర్యం కానీ, ప్రజలకు మరి నాణ్యమైన మన ఉన్నత విద్య అందించే ప్రైవేట్ మెడికల్ కాలేజీని ధారాదత్తం చేస్తానంటారు. హాస్పిటల్, మార్కాపురం మెడికల్ కాలేజ్, మార్కాపురం హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ని ప్రైవేట్ పరం చేస్తారు. అంటే పేద ప్రజలకు, సామాన్య మానవులకు ఇవన్నీ కూడా ప్రభుత్వం అంటే దూరం ఉండాలా. మీరు ప్రభుత్వం అంటే ఏదైనా చెల్లించి తీసుకోవాలా. విద్య చదవాలి కాదు, విద్య కొనాలి. ప్రభుత్వ సేవలు మీకు రావడం కాదు, మధ్యవర్తి ఒక మనిషి ఉంటాడు, వాడికి హామీ ఇవ్వాలి. ఇది వాళ్ళ వైనం. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మళ్ళొకసారి చెప్తా ఉన్నాం, అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వాళ్ళ డిమాండ్ ఏవైతే ఉన్నాయో, దస్తావేజీ లెక్కర్ల డిమాండ్ ప్రధానంగా వాళ్ళ ఈ లైసెన్స్ కానివ్వండి, సేవలు కానివ్వండి, టెక్నాలజీ కావాలా. అవును, టెక్నాలజీ కావాలా. మంచి మెరుగైన సేవలు అందించాలా. అవును, ఒక సింగిల్ విండో విధానం కావాలా. చేయండి. మీరు వాళ్ళకి ఓవర్లోడ్ అయిందంట. ఎవరికి? సబ్ రిజిస్టర్ వాళ్ళకి ఏడ ఓవర్లోడ్ అయింది చూపించండి. ఏం పని చేస్తున్నారు వాళ్ళు? 90% సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వస్తే ఒక డాక్యుమెంట్ రైటర్ని పట్టుకుంటే మొత్తం పనంతా చేసి డాక్యుమెంట్లు చేతికి అందించే కార్యక్రమం. సింగిల్ పాయింట్ విండో ఇక్కడ ఉంది, అక్కడ కాదు. సింగిల్ పాయింట్ విండో ఆడ కాదు, ఈడోడది. ఇది దుర్మార్గం, ఇది దోపిడీ, నిలువున దగ. ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ దోచుకో పంచుకో తినుకో కార్యక్రమం మళ్ళొకసారి ఇది జీవో నంబర్ 396 ద్వారా వస్తూ ఉంది. రెవెన్యూ షేరింగ్ అనే దాని మీద మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ డాక్యుమెంట్ రైటర్స్కు ఖచ్చితంగా కొన్ని వేల మంది దీని మీద బతుకుతూ ఉన్నాం. జిల్లాలో ఒకసారి పెడతామంటే మళ్ళీ సబ్ రిజిస్టర్ ఆఫీసర్ని కూడా ఈరోజు రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల కింద కన్వర్ట్ చేస్తారంట. ఇది ఎక్కడి చూద్దామండి? దీన్ని మేము ఖండిస్తూ వీరు అడుగుతున్నటువంటి డిమాండ్లు ఎంతో ఆమోదయోగ్యమైనవి, ఎంతో యాక్చువల్లీ జెన్యూన్ డిమాండ్స్ అన్నీ. మేము పూర్తిగా వారికి మద్దతిస్తూ ప్రభుత్వం బేషరతుగా దిగి రావాలి. ఇది జీవోను 396 పక్కన పెట్టాలి. వీళ్ళకు మెరుగైన సేవలు ఇచ్చి వీళ్ళకి ఏమైనా కండిషన్ కావాలంటే పెట్టండి. వీళ్ళు ఏమైనా 500 రూపాయలు 300 రూపాయలు ఇస్తే చక్కగా డాక్యుమెంట్ చేసి ఇస్తారు. ఈరోజు నువ్వు 5200 ఒకసారి, 2000 ఒకసారి, ఏంది ఇది? కాబట్టి తక్షణమే రెవెన్యూ శాఖ కానివ్వండి, రెవెన్యూ మంత్రి గారు కానివ్వండి, ఐజీ స్టాంప్స్ రిజిస్ట్రేషన్స్ దీని మీద స్పందించాలి. ఇంత పెద్ద ఎత్తున ఇప్పటికే కొన్ని వందల కోట్ల రూపాయల రిజిస్ట్రేషన్లకు ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోయింది, ఆగిపోయింది. ఇంకా మీరు ఏమిస్తారు? ఇంకా ఊరికి 13,000 కోట్లు 15,000 కోట్లు అని చెప్తారు. మీకు వచ్చేది ఎంత? 10,000 11,000 కోట్లు వస్తున్నాయి. అది చక్కగా మీకు అమర్చి మీకు ఇస్తూ ఉంటే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి మీరు దోచుకోవాలని, మీరు బ్యాక్ డోర్లో మీరు ఆ డబ్బులు కొంచెం వాటా తీసుకోవాలని కుట్ర. ఇది ఒక పెద్ద కుట్ర, ఇది ఒక కుతంత్రం. దీన్ని ఖచ్చితంగా రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ మరి వైసీపీ వీరు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి కోరికలకు ఏవైతే ఉన్నాయో మేము పూర్తి మద్దతు తెలుపుతూ వీరికి సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు
డాక్యుమెంట్ రైటర్స్ యొక్క ధర్నాలో పాల్గొని వారి యొక్క సమస్యలను కూడా తీర్చడానికి మా వంతుగా మేము ముందుంటామని తెలియజేస్తూ, మరి ఈరోజు చూస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ ప్రైవేటీకరణ చేయాలి, అందులో ఒక్కళ్ళే బాగుండాలి, మిగిలిన వాళ్ళందరూ కూడా ఎటుపోతే మాకేమిటనే ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న చేష్టలు చూస్తుంటే ప్రజానికం అంతా కూడా ఎంతో బాధపడుతున్నారు. మరి ఎందుకు ఈ డాక్యుమెంట్ రైటర్స్ మీద ఇంత కోపము? మరి ఎందుకు వీరినందరినీ కూడా పాత పద్ధతిలో లేకుండా ప్రైవేటీకరణ చేసి ఎవడో ఒకడు బాగుపడాలి, మిగిలిన వాళ్ళందరూ నాశనం కావాలనే లక్ష్యాన్ని ఎందుకు తీసుకున్నారో ఒకసారి ప్రభుత్వం ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈరోజు వారికి నామినల్ ఫీజుతో కక్షదారుల నుంచి వసూలు చేసి 360 రోజులు కూడా వారు కష్టం చేస్తూ ఉంటే ఈరోజు దాదాపు రాష్ట్రంలో 4-5 లక్షల మంది రైటర్స్ రోడ్డున పడడము ఈ ప్రభుత్వానికి ఏమనుకుంటున్నారో అర్థం కావడం లేదు. మరి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఒకటే లక్ష్యం, అన్నీ కూడా ప్రైవేటీకరణ చేయాలి, ఒకడు బాగుండాలి, మిగిలిన వాళ్ళందరికీ ఎటుపోతే ఏమి నాకేమిటన్న చందనాన ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మరి ఈరోజు దాదాపు 4-5 లక్షల మంది కుటుంబాలంటే ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది కూడా ఉంది. మొన్న మీరు ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని చేశారు ఒకసారి ఆలోచిస్తుంటే ఈరోజు చేసింది శూన్యము, చెప్పేది ఎక్కువ. ఈరోజు రైటర్స్ని అందరినీ కూడా న్యాయం చెయ్యాలి, మీరు ఇచ్చిన జీవో 396 రద్దు చేసి వారందరికీ కూడా లైసెన్సులు ఇచ్చి కక్షదారు దగ్గర నుంచి కూడా అందరికీ సహాయం చేసే ఈ రైటర్స్ అందరినీ కూడా ఆదుకోవాలని, వారి కుటుంబాలకు న్యాయం చేయాలని ఈరోజు యొక్క వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఏదైనా ప్రైవేట్గా అంటారు, ఇది అమెరికా రష్యాలు కాదు, అక్కడికి ఇక్కడికి ఇది భారతదేశము. మానవ వనరుల మీద ఆధారపడే ఈ ప్రజానికానికి మీరు చేయవలసింది ఎక్కడ ఏమి చేస్తే బాగుంటుందని ఆలోచించుకొని ఈరోజు ప్రజలందరికీ కూడా సహాయం చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఉదయం నుంచి లేచినప్పటి నుంచి కూడా మేము పోర్ట్లు ప్రైవేటీకరణ చేస్తున్నాం, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నాం, అలాగే ఏది పట్టినా కూడా ప్రైవేటీకరణ చేస్తున్నామని చెప్పడం ఎంతవరకు సబబో ఆలోచించుకోవాలి. అన్నీ ప్రైవేటీకరణ చేస్తే మీ ప్రభుత్వం ఏం చేస్తుంది, మీరు ఏం చేస్తారనేది కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. అనుభవజ్ఞులైన మీరు ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఈరోజు డాక్యుమెంట్ రైటర్సే కాదు, ఏదైనా ప్రైవేటీకరణ అనేది ఈ ఆంధ్రప్రదేశ్కు మంచిది కాదు, ఎక్కడి వారు అక్కడ పనులు చేస్తుండాలి, ఈ ప్రజానికాన్ని ఆదుకోవాలని ఒక చిత్తశుద్ధితో మీరు పాలన చేయాలని కూడా కోరుకుంటున్నాము. ఈరోజు వీరందరికీ ఎవరు మీరు సాయం చేస్తారా లేదా అనేది మీ విఘ్నతకే వదిలేస్తున్నాం. ఈరోజు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎక్కడ పట్టినా గ్రామాల నుంచి వచ్చేవాళ్ళు ఈరోజు వారు కూర్చొని ఆ దస్తావేజులు, కంప్యూటర్లు అన్నీ చూసుకుంటే వారికి వచ్చే నామినల్ ఫీజు వారి యొక్క కుటుంబానికే సరిపోవడం లేదు. కాబట్టి మీరు ఇప్పటికైనా ఒకసారి ఆలోచించుకొని 396 జీవోను రద్దు చేసి వారికి సౌకర్యాలు కానీ లైసెన్సులు కానీ ఇచ్చి మరలా యథాతథంగా పరిస్థితులు చేయాలని కూడా ఈ వేదిక ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఒకవేళ ఇదే మీరు చేయకపోతే ఆందోళన కూడా ఉధృతం చేసినప్పుడు మరి ఈరోజు పరిస్థితులు ఎలా ఉంటాయో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలని కూడా కోరుకుంటున్నాం. కాబట్టి మీరు దయతో వీరి యొక్క విజ్ఞప్తిని తీసుకొని ఆ జీవోను రద్దు చేయడము, వారికి కావలసిన అన్ని సౌకర్యాలు సమకూర్చుకోవాలని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన వీరందరికీ కూడా ధన్యవాదాలు. జై హింద్.